ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీ మరింత పెంచనుందా? కారుకు రిపేర్ చేసి గేరు మార్చాలని డిసైడ్ అయిపోయిందా? ఎర్రవల్లిలో జరుగుతున్న సమావేశంలో గులాబీ బాస్ మరమ్మతులు చేసి పొలిటికల్ రేస్కు కారును సిద్ధం చేస్తారా? తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కుతోంది. ఒకవైపు బెంగాల్ ఫార్ములాతో బీజేపీ దూకుడు పెంచుతుంటే మరోవైపు కాంగ్రెస్ తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే సైలెంట్గా ఉన్న కారు ఇప్పుడు గేరు మార్చాల్సిన సమయం వచ్చిందని డిసైడ్ అయ్యారు అధినేత కేసీఆర్. బీజేపీ దూకుడుతో పార్టీలో కొత్త టెన్షన్ మొదలు కానుందనే నేరుగా అధినేతనే రంగంలో దిగారు. సో ఈ మంగళవారం ఎర్రవెల్లి నివాసం వేదికగా హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన కీలక నేతలు హాజరయ్యారు. అండ్ కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఆయన తీసుకున్న నిర్ణయాలపై పార్టీలో అండ్ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎర్రవెల్లి సమావేశం సాధారణ సమావేశం కాదంటున్నాయి పార్టీ శ్రేణులు. సుమారు 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పార్టీ బలోపేతంపై కీలక దృష్టి పెట్టారని చెప్తున్నారు. మరి సంస్థాగత నిర్మాణంలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను నేతలకు వివరించబోతున్నారు కేసీఆర్. సభ్యత నమోదు నుంచి ఇన్ఛార్జీల నియామకం దాకా అన్నిటినీ ప్రక్షాళన చేయబోతున్నారని టాక్ కూడా నడుస్తోంది. ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న సభ్యత్వ నమోదును తక్షణమే ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను సైతం ప్రకటించబోతున్నారు. రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించిన నేతలను సభ్యత్వ నమోదు కోసం ఇన్ఛార్జీలుగా పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. సో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా నేరుగా రాష్ట్ర ఇన్ఛార్జీలు నియమించబోతున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఇన్ఛార్జీలకు కావచ్చు, అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలకి గొడవలు వచ్చే అవకాశం ఉంది. సో దానికోసం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలను మాత్రమే గ్రౌండ్లో దింపుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్లో కొట్లాడాలంటే పార్టీ కమిటీలు వేయాలని ఎప్పటి నుంచో రచ్చ జరుగుతుంది. అందుకోసం పార్టీ నేతలకు ఉత్సాహం కలిగేలా పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించేలా కొత్త కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. సాధారణ ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల సమయం మాత్రమే ఉండడంతో కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే సభ్యత్వ నమోదుతో పాటు కమిటీల ఏర్పాటు కూడా ఫైనల్ చేయబోతున్నారు. ఎర్రవెల్లి సమావేశంలో ఇంకెలాంటి సంకేతాలు ఇస్తారో అని నేతలు, ఇటు బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.